నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములను ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటున్నాడు. ఇక్కడ యెరూషలేము మొదలుకొని సమస్త జనాల్లోనూ అంతా కూడా ఏం జరగాలంటే మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటున్నాడు. కనుక మొట్టమొదట చూసినప్పుడు యోహాను దాని గురించి ఏమని చెప్తున్నాడు అన్న విషయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచూ ఉండెను అన్నాడు. అదేవిధంగా యేసు కూడా ఏం చెప్తూ వచ్చినాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను అని యేసు ఆ విషయాన్ని గురించి చెప్తూ వచ్చినాడు. అదేవిధంగా చూసినప్పుడు అపోస్తలులు కూడా ఏం చెప్తూ వచ్చినారంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వ్రాయబడి వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులవి ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ సంగతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఇంతమంది సాక్ష్యాలు ఇస్తున్నారు. కావున దయచేసి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ సాక్ష్యాలు విన్నటువంటి తరువాత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అన్న విషయం చూసినట్లయితే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను.